వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్. ఈరోజు నేను మీ అందరికీ అమలాంబిక ఆశ్రమం గురించి అయితే చూపించబోతున్నాను. ఈ ఆశ్రమం స్పెషాలిటీ ఏమిటని అని అంటారా? సో ఒక్కసారి మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అయినా కొంచెం షార్ట్‌లో అయితే చెప్పేస్తాను. ఈ ఆశ్రమం స్పెషాలిటీ ఏంటంటే చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎవరైతే ప్లాంట్స్ ఎక్కువ ఇష్టపడతారో వీడియోని అసలు స్కిప్ చేయకండి. అండ్ మనకి ఇలా ఎంటర్ అవ్వగానే ఒక మరియమ్మ స్టాచ్యూ అయితే ఉంటుంది. అండ్ దీని అడ్రస్ వచ్చేసి దర్భగూడెంలో ఉంది. మనకి దర్భగూడెం ఎంటర్ అవ్వగానే ఈ ఆశ్రమం అయితే ఉంటుందన్నమాట. రోడ్డు పక్కనే ఉంటుంది. కేరళ నుంచి వచ్చిన ఒక ఫాదర్ ఈ ఆశ్రమాన్ని స్టార్ట్ చేశారు. ఆయన్ని ఇక్కడ ఒక చర్చ్‌లో ఫాదర్ కింద వేసినప్పుడు ఆయన ఇలాగ ఒక ఆశ్రమం స్టార్ట్ చేయాలి. మొత్తం ప్లాన్స్‌తో నింపాలని చెప్పేసి ఆయన స్టార్ట్ చేశారనమాట. సో, ఆయన ఈ ఫాదరే. సో, ఈ ఫాదర్‌ని చూస్తున్నారు కదా! ఈయన ఒక కేరళ ఫాదరు. సో, ఆయన ఫాదర్‌కి ఇక్కడ చేసినప్పుడు ఈ ఆశ్రమాన్ని స్టార్ట్ చేద్దాం అనుకోని స్టార్ట్ చేశారు. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే ఇంత అయింది. మీరెక్కడ చూసినా గ్రీనరీ ఉంటుందన్నమాట. చాలా చాలా బావుంటుంది. ఎక్కడ చూసిన చెట్లే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే నాటారు. సో, ఆబ్వియస్‌లీ కేరళ అంటేనే చాలా మంచిగా ఉంటాయి గదా! వాళ్ళు చాలా బాగా ప్లాంట్స్ అయితే పెంచుతారు గదా! సో, వాళ్ళిక్కడ ఉన్నప్పుడు ఏ ఫాదర్ వచ్చినా సరే కొత్త చెట్టు ఏయడం అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈ ఆశ్రమంలోని. మీరు చూసినట్లయితే చాలా చాలా రకాల ప్లాంట్స్ ఉంటాయి. మనకి ఇంకా చాలా పేర్లు కూడా తెలియవు. అన్ని రకాల ప్లాంట్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. బట్ అన్నీ యూజ్‌ఫుల్ ప్లాంట్సే మనకి. ఈ ఆశ్రమంలో మనకి ఒక చర్చ్ కూడా ఉంటుంది. సో, ప్రతిరోజు కూడా ప్రేయర్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ సండే కూడా మనకి ప్రేయర్స్ జరుగుతాయి. పక్కనున్న గ్రామాల్లోని జనాలు వస్తూనే ఉంటారు. సో, డైలీ కూడా ప్రేయర్స్ జరుగుతూనే ఉంటాయి. చాలా చాలా బావుంటుంది. పీస్‌ఫుల్‌గా ఉంటుంది మొత్తానికి. సో, ఏరియా అంతా కూడాను చాలా బావుంది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఒక హట్ కనిపించింది కదా! ఇది మా చిన్నప్పుడు స్కూల్లోని ఇలాగే ఉండేది ఒక హట్టు. నాకు చూడగానే అది గుర్తొచ్చి క్యాప్చర్ చేశాను. ఇక్కడ చూస్తున్నట్లు మీకు మందారం చెట్టు కానీ, కనకాంబరాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి. వాటి పేర్లు నాకు చాలా వరకు తెలీదు. సో, తెలిసిన వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ ప్లాంట్ ఇది అని. ప్లాంట్స్ అన్నిట్లికి కూడాను ఎటువంటి మందు లేకుండా కూడా న్యాచురల్‌గా పెరుగుతాయండి. మీరు చెప్తే నమ్మరు గానీ ఏ ఫాదర్ వచ్చినా సరే ఒక్కొక్క ప్లాంట్‌ని నాటడం, ఆ ప్లాంట్ అనేది ఇంత ఎదగడం అనేది అసలు మిరాకిల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎటువంటి మందులు కూడా వేయరంట ఇక్కడ. అన్నీ న్యాచురల్‌గానే పెరుగుతాయి. సో, చాలా చాలా బావుంది. మొత్తం గార్డెన్ అంతా మీకు చూపిస్తాను రండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఫ్లవర్స్ కూడా వైట్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి కదా! సో, ఎక్కడ చూసినా గ్రీనరీగా అనిపిస్తుంది. సో, ఎవరైతే గ్రీనరీ ఎక్కువ ఇష్టపడతారో, ప్లాంట్స్ ఎక్కువ ఇష్టపడతారో ఈ వీడియో కంపల్సరీ చూడండి. మీకు బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే చర్చ్ చూపిస్తాను రండి. యాక్చువల్‌గా మేము వెళ్ళే టైంకి లోపల ప్రేయర్ అయితే జరుగుతుంది. సో, అందుకే నేను లోపల క్యాప్చర్ చేయలేకపోయాను వీడియో. సో, బయట వ్యూ అయితే చూపిస్తాను చర్చ్ వ్యూ. యాక్చువల్లీ నేను ఒకసారి వెళ్ళాను ఈ ఆశ్రమానికి. వెళ్ళి ఒక 6, 7, 8 అనుకోండి. ఒక 8 ఇయర్స్ అనుకోండి. సో, అప్పుడు వెళ్ళినప్పుడైతే ఇంత డెవలప్‌మెంట్ లేదు. సో, ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ చేశారు. సో, ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూనే ఉంటారు. సో, చూస్తున్నారు కదా! చర్చ్ కూడా చాలా చాలా బాగుంది. సో, మరియం గారిని అయితే ఇలాగా రెడీ చేశారు. సో, చాలా బాగుంది కదా! ఇప్పుడైతే నేను ఇంకా కొంచెం ప్రేయర్ చేసుకుని బయటకైతే వచ్చేసాము. సో, లోపలికి నేను ఫోన్ తీసుకెళ్ళలేదు. ప్రేయర్ జరుగుతుంది కదా! బాగోదని చెప్పేసి ఇంకా లోపలికి నేను క్యాప్చర్ చేయలేకపోయాను. మొత్తం ఆల్ రౌండ్‌గా ఒకసారి చూపిస్తాను చూడండి చర్చ్ అంతా కూడాను. సో, చాలా చాలా బాగుంది కదా! అండ్ అక్కడైతే క్రిస్మస్ క్రిబ్ అయితే పెట్టారు. సో, మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి లైటింగ్స్ ఏం కనిపించవు. సో, దట్టు క్రిస్మస్ అయిపోయిన తర్వాత వెళ్ళాము. సో, హడావిడి అయితే తగ్గిపోయింది. యాక్చువల్‌గా క్రిస్మస్ ఉంటే ఇంకా హడావిడి ఉండేదేమో మేబీ. సో, క్రిబ్ అయితే చూస్తున్నారు కదా! చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ క్రిబ్ పెట్టాలంటే కంపల్సరీ గడ్డి యూజ్ చేయాలని ఫాదర్ అక్కడ చెప్తున్నారనమాట. సో, మనం ఏదైనా క్రిబ్ పెట్టాలంటే కంపల్సరీ గడ్డి యూజ్ చేయాలంట. సో, అదొకటైతే తెలుసుకున్నాను. సో, మనకి ఇంకా అదంతా చూసేసిన తర్వాత ఇంకా కొంచెం బ్యాక్ సైడ్‌కి అయితే వచ్చాము. మొత్తం గార్డెన్ అయితే ఉంటుంది. ఇలా ఉందని చూడడానికి అయితే వచ్చాము. సో, మీరు ఎక్కడ చూసినా ఇంకా చెట్లే కనిపిస్తాయి. సో, మొత్తం చెట్టే ఉందన్నమాట. ఎక్కడ చూసినా సరే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క డిఫరెంట్ పర్సన్స్ నాటారు అండ్ డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. సో, అవన్నీ మనకు తెలీదు కానీ ఏదో కొంతవరకు అయితే తెలుసుకున్నాను. సో, అక్కడైతే మనకి కిచెను ఇంకా అవన్నీ కూడాను బెడ్రూమ్స్ అవి ఉంటాయి కదా! ఫాదర్స్ ఉంటారు కదా! వాళ్ళు ఉంటారనమాట. సో, వాళ్ళ స్టే అనేది అక్కడ ఉంటుంది. మనకి ఈ ఆశ్రమం స్టార్ట్ చేసిన ఫాదర్‌ని చూపించాను కదా! ఆయన చనిపోతే ఆయన్ని ఇక్కడే సమాధి చేద్దామని అనుకున్నారంట. కానీ కుదరలేదు. సో, ఆయనకంటూ సెపరేట్‌గా ఒక సెపరేట్ ప్లేస్ కూడా ఉంచారు. కానీ
కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. ఈ చెట్టు చూస్తున్నారు కదా! గులుగ్గోర్ అంటారు కదా! ఎవరికైనా తెలుసా గులుగ్గోర్ అంటే ఏమిటనేది? సో, ఆ చెట్టు అయితే ఇది. సో, పువ్వులైతే చాలా బాగున్నాయి కదా! చిన్నప్పుడు వీటిని ఆడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు తెలిసింది గులుగ్గోర్ అని. సో, ఈ తొట్టు అయితే చూస్తున్నారు కదా! పాతకాలంలో ఈ తొట్టులు అయితే యూజ్ చేసేవారు. నేను చాలా కాలం తర్వాత మళ్ళీ తొట్టు అనేది చూస్తున్నాను. సో, వాటర్ స్టోరేజ్ పర్పస్ అయితే తొట్టులు అయితే యూజ్ చేస్తున్నారు. సో, చాలా బాగుంది. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తే మొత్తం ఇంకా గార్డెన్ అనమాట. సో, ఓ పక్క ఇలాగుంటే ఇంకొక సైడు ఈ మొత్తం ఇంకా చెట్లే. పండించే ప్రతి ఆకుకూర గానీ, ఏ ఫ్రూట్ అయినా సరే అన్నీ కూడా నేచురల్‌గా పండినవేనండి. చాలా చాలా బావుంటాయి. సో, ఎటువంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయరు. సో, అవి ఇంకా మంచిది కదా హెల్త్‌కనేది. సో, అరటికాయ చెట్లయితే చాలా ఉన్నాయి. యాక్చువల్‌గా కేరళలో అరటికాయ చెట్లు ఎక్కువుంటాయనుకుంటా. సో, ఎక్కడ చూసినా అరటికాయ చెట్లు ఎక్కువున్నాయి అనిపిచ్చింది నాకు. సో, ఇంత దగ్గరగా అరటికాయ చెట్లు చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. సో, ఎప్పుడు ఇంత దగ్గరగా నేనెప్పుడు అరటికాయ చెట్లు చూడలేదు. సో, అరటికాయ చెట్లు కూడా చాలా బావున్నాయి. సో, ఎక్కడ చూసినా మాక్సిమం కొన్ని ఎక్కువ అరటి చెట్లు అండ్ కొబ్బరికాయ చెట్లు కూడా ఎక్కువున్నాయి. సో, కొబ్బరికాయ కూడా చాలా బాగా యూజ్ చేస్తారు కదా కేరళ వాళ్ళు. సో, కొబ్బరికాయ చెట్లు కూడా చాలా చాలా ఉన్నాయి. అండ్ కొబ్బరికాయలు కూడా చాలా మంచిది హెల్త్‌కి. అండ్ ఆయిల్ కూడా చాలా మంచిది కదా! సో, అందుకే కేరళ వాళ్ళు అంత హెల్తీగా అండ్ అంత ఫిట్‌గా ఉంటారేమో మేబీ. సో, ఇలాంటివన్నీ యూజ్ చేసి ఈ చెట్టు ఎవరికైనా తెలుసా? ఇది కరపెండలం చెట్టు. నాకు తెలీదు కరపెండలం తెలుసు కానీ చెట్టు ఎప్పుడు చూడలేదు. సో, కేరళలో ఎక్కువ ఫేమస్ కరపెండలం కదా! కరపెండలం ఎంతమందికి తెలుసు? అండ్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. సో, కరపెండలం చెట్టయితే ఇది. సో, కిందయితే మనకి కరపెండలం ఉంటుంది. చెట్టయితే ఇలా ఉంటుంది. దీనికంటూ ఒక రోజంటూ ఉంటుంది. కరపెండలం బయటకి తీయాలంటే ఒక మంచి సెలబ్రేషన్ చేస్తారు కేరళ వాళ్ళు. నాకెలా తెలుసంటారా? స్కూల్లోని నేను సెవెంత్ క్లాస్‌లో స్టడీ అవర్స్ గట్టా జరిగేవి. అప్పుడు మేము అక్కడ స్టే చేసేవాళ్ళం స్కూల్లోని. అప్పుడు వాళ్ళ సిస్టర్స్ కరపెండలం తీసినప్పుడు చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. సో, నాకప్పుడు అది బాగా గుర్తుంది. సో, ఈ చెట్టు చూడగానే కరపెండలం అని చెప్పగానే అవునా అనిపిచ్చింది. అప్పుడు నేను ఒకసారి చూసాను కానీ నాకు చెట్టు మర్చిపోయాను. సో, కరపెండలం అనేది ఈ రకంగా ఉంటుంది. సో, కరపెండలం కూడా చాలా చాలా మంచిది హెల్త్‌కి. ఇదైతే మొక్కజొన్న తోటనమాట. సో, కొంచెం కొంచెంగా ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క చెట్లు పెంచుతున్నారు. మీరు ముందు చూసినట్లయితే అది వరి అంట. అది ఇప్పుడిప్పుడే నాటారు. సో, స్టార్టింగ్ పాయింట్‌లో మీరు చూసినట్లయితే అది వరి. ఇదొచ్చేసి మొక్కజొన్న. సో, మొక్కజొన్న తోట కూడా చాలా బావుంది కదా! ఇంకా కొంచెం ముందుకుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే అది చాలా వరకు అమ్మేశారు. సో, వీళ్ళు హార్వెస్టింగ్ చేయలేక సో, అమ్మేశారనమాట. అండ్ ఇదొచ్చేసి జీడి మామిడికాయలు అంటారు కదా! ఎవరికైనా తెలుసా? సమ్మర్ సీజన్‌లో వస్తాయి జీడి మామిడికాయలనేది. ఆ చెట్టనమాట అది. సో, ఎటువంటి కాయలు లేవు. అందుకని దూరం నుంచి క్యాప్చర్ చేశాను. జీడి మామిడి తెలిసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడైతే ఒక మంచి ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఈ గేదైతే మమ్మల్ని చూసి చాలా చాలా యాంగ్రీ అయిపోయిందనమాట. సో, నేను ఆ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకంటే పరిగెట్టామనమాట. సో, ఒక మెమరబుల్ డే అని చెప్పొచ్చు. ఆ గేదె అలాగా పరిగెట్టిచ్చింది మమ్మల్ని. ఇంకా దాని తర్వాత ఇంకా అది అలాగా కొంచెం క్రాంకీగా ఉందని చెప్పేసి ఇంక ఇటు సైడ్ వచ్చేసాము. ఈ చెట్లు తెలుసా? ఇవి పైనాపిల్ చెట్లంట. నాకు తెలీదు. చూడగానే పైనాపిల్ చెట్లా అని అనిపించింది. సో, కిందయితే పైనాపిల్స్ ఉంటాయి. సో, తీయడానికైతే కుదరదు కదా ఇప్పుడు. కొంచెం అయి పైకి రావాలి. అప్పుడే మనకి తీయడానికి ఉంటుంది కదా! సో, పైనాపిల్ చెట్లు కూడా చూశాను ఫైనల్లీ. సో, కొబ్బరి చెట్లు కూడా చాలా చాలా ఉన్నాయి. అండ్ ఇదొచ్చేసి సపోటా చెట్టు. సో, సపోటా చెట్టు కూడా ఉన్నాయి. సో, కాయలు కూడా ఉన్నాయి గదా! సో, సపోటాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో, సపోటా కూడా ఇంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైం నేను. సో, చెట్టనేది. సో, చెట్టు కూడా చాలా బాగున్నాయి కదా! ఎప్పుడో వేసిన చెట్లండి. ఇప్పుడిప్పుడు వేసిన చెట్లు కాదు. అండ్ ఇక్కడ ఒక నిమ్మకాయ చెట్టు కూడా ఉంది. ఇప్పటికే చాలా నిమ్మకాయలు కోసేసినట్టున్నారు. సో, చాలా తక్కువగున్నాయి నిమ్మకాయలు కూడాను. సమ్మర్ సీజన్‌లో అయితే ఈ ప్లేస్ చాలా చాలా బావుంటుంది. ఎందుకంటే చూడటానికి చాలా బావుంటుందనమాట. సో, గాలి కూడా మంచిగా వేస్తుంది. సో, కొంచెం సేపు కూర్చొని అలా వెళ్ళొచ్చు. ఈ చెట్టు ఎవరికైనా తెలుసా? ఫ్రూట్ తెలుసు కాబట్టి చెట్టు ఎవరికీ తెలీదనుకోండి. ఫ్రూట్ తెలుసు కదా! స్టార్ ఫ్రూట్ అంటారు. సో, చెట్టు అయితే ఇలా ఉంది. చాలా చాలా పెద్దగా ఉంది కదా! ఈ మధ్య కాలంలో ఈ స్టార్ ఫ్రూట్ అనేది చాలా ఫేమస్ అవుతుంది. ఈ స్టార్ ఫ్రూట్ అనేది చాలా చాలా మంచిదండి హెల్త్‌కి. దీంట్లో ఉండే వైటమిన్ సి వల్ల మన హెల్త్‌కి, ఇమ్యూనిటీకి కూడా బూస్ట్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందనమాట. సో, చెట్టయితే ఇలా ఉంది. చాలా పెద్ద చెట్టు ఇది. ఈ కాయ అనేది ఫస్ట్ కొంచెం గ్రీన్ కలర్‌లో ఉంటుంది. దాని తర్వాత పండితే యెల్లో కలర్‌లో ఉంటుంది. సో, గ్రీన్‌గా ఉన్నప్పుడు కూడా బావుంటుంది. యెల్లో కలర్ కూడా బావుంటుంది. 2 టేస్ట్‌లు కూడా బావుంటాయి. ఫస్ట్ అయితే కొంచెం పుల్ల పుల్లగా ఉంటది. అండ్ కొంచెం పండితే కొంచెం తీపిగా ఉంటుందనమాట. ఏదైనప్పటికీ ఫ్రూట్ అయితే చాలా చాలా మంచిది. అండ్ చెట్టు చూస్తున్నారా? ఎంత పెద్ద చెట్టో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంత పెద్ద చెట్టు ఉంటాయా? అని స్టార్ ఫ్రూట్ అని చెప్పేసి. సో, ఎప్పుడు స్టార్ ఫ్రూట్ చూడడమే తప్ప చెట్టు అనేది ఇంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైము. సో, చాలా బాగా అనిపించింది. కొంచెం ముందుకెళ్తే మనం ఇంకొన్ని చెట్లు చూపిస్తాను రండి. సో, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత
ఇలాగ ముల్లంగి అయితే కనిపించింది. నాకు తెలీదు. సో, పక్కన ఆంటీ చెప్పారు నాకు. సో, ముల్లంగి అనమాట ఇది. సో, ముల్లంగి కూడా హెల్త్‌కి చాలా చాలా మంచిది. సో, కొంచెం ఏరియా అంత వరకు కూడా ఈ ముల్లంగి అనేది వేశారు. సో, ఇక్కడంతా కూడాను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిఫరెంట్ ప్లాంట్స్ అయితే నాటారు. ఇంకొంచెం ముందుకెళ్తే చూస్తుంటే ఉసిరికాయ చెట్లా అనిపిస్తుంది కదా! కాదు. ఉసిరికాయ చెట్టు అయితే కాదు. ఇది కేరళ ఉసిరికాయ అని చెప్పాలనమాట. కేరళలోని ఇది ది మోస్ట్ ఫేమస్ అయిన చెట్టు అని చెప్పొచ్చు ఇది. మనకి చూస్తే దొండకాయలా ఉంటుంది కానీ అది ఉసిరికాయి. సో, మనకి ఉసిరికాయ ఎంత పుల్లగా ఉంటుందో సేమ్ ఈ కాయ కూడా అంతే పుల్లగా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. మనం కర్రీస్‌లోని చింతపండు గాని ఎలా అయితే యూజ్ చేస్తామో, సో, చేపల కర్రీలో గానీ, పప్పుచారులో అయితే చింతపండు అయితే ఎలా యూజ్ చేస్తామో, వాళ్ళు ఈ కేరళ ఉసిరికాయ అనేది యూజ్ చేస్తారు. సో, చాలా చాలా బావుంటుంది. అండ్ దీంతో పికిల్స్ కూడా పట్టుకోవచ్చు మనం. మనకి నిమ్మకాయ పచ్చడి అయితే ఎలా ఉంటుందో పుల్ల పుల్లగాను, సో, అదే టేస్ట్ వస్తుంది. సో, కాయను చూసి దొండకాయ అని అనుకుంటున్నారేమో, కాదు దొండకాయ కాదు. కేరళ ఉసిరికాయ అనమాట. సో, వీళ్ళందరూ కేరళ పర్సన్స్ కాబట్టి సో, వాళ్ళ చెట్లు ఇక్కడ నాటారు. సో, అది మనం చూడగలుగుతున్నాము. ఇక్కడున్న ఆకుకూర పేరు చెప్పనా? చెప్తే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. బుడబుక్కల ఆకుకూర అంట. యాక్చువల్ దాని నేమ్ ఏంటో మనకు తెలీదు. కానీ ఇక్కడ వాళ్ళైతే ఆ పేరుతో పిలుస్తున్నారు. చాలా ఫన్నీ అనిపిచ్చింది. సో, ఎక్కువ గూడా ఇక్కడ ఈ ఫాదర్స్ అయితే ఎక్కువ ఈ లీఫీ వెజిటబుల్సే తింటారు. సో, చాలా హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి ఎక్కువ లీఫీ వెజిటబుల్సే తింటారు. అలా కొంచెం ముందుకెళ్తే మనకి ఇలాగ ఒక బెండకాయ చెట్లయితే కనిపించినియి. సో, చూపిస్తాను రండి. ఇవైతే బెండకాయ చెట్లంట. ఇప్పుడిప్పుడే నాటారు. సో, పెద్దవ్వడానికి టైం పడుతుంది. సో, బెండకాయ చెట్టుని కూడా చూడడం ఫస్ట్ టైము. సో, బెండకాయ చెట్లయితే ఇవి. అండ్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నా సబ్స్క్రైబర్ అయ్యుండుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటనేది. అండ్ కొంచెం ముందుకెళ్తే కొంచెం నిమ్మకాయ తోట అయితే కనిపించింది. సో, నిమ్మకాయలను కూడా కొన్ని కోసుకొని వచ్చామన్నమాట. సో, ఇవి కూడా చాలా బాగున్నాయి కదా నిమ్మకాయలు కూడాను. ఫైనల్లీ నేను మొత్తం అయితే క్యాప్చర్ చేశానని అనుకుంటున్నాను. నాకు వీలైనంత వరకు నేను మొత్తం వీడియోస్ అన్నీ కూడా తీశాననమాట. సో, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో, నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్ అండ్ లవ్ యూ ఆల్.